హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. నంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్గా మార్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ అవార్డ్స్ యొక్క లిస్ట్ని నటి జయసుధా గారు మీడియాలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు మనం ఈ లిస్ట్ చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి ఉత్తమ చిత్రంగా కల్కి నిలిచింది. అలాగే రెండవ స్థానంలో ఉత్తమ చిత్రంగా పొటేల్ నిలిస్తే, మూడవ స్థానంలో లక్కీ భాస్కర్ అనే చిత్రాలు నిలిచాయి. అలాగే ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథ కాదు చిత్రం నిలవగా, అలాగే హిస్టరీ హెరిటేజ్ సినిమా లిస్ట్ లో రజాకర్ చిత్రం ఉత్తమ అవార్డుని గెలుచుకుందనమాట. ఉత్తమ నటుల జాబితాలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి గాను, అలాగే ఉత్తమ నటి జాబితాలో నివేతా థామస్ నిలిచారు. అలాగే మనం ఉత్తమ గాయకుల్లో సిద్ శ్రీరామ్ నిలవగా, ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషల్ నిలిచారు. ఉత్తమ దర్శకుల జాబితాలో ఉత్తమ దర్శకుడుగా నాగ్ అశ్విన్ నిలిచారు.